పనిని 40 రోజులలో చేయగలడు. బి అదే పనిని 60 రోజులలో చేయగలడు. అయినా వారిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది? A can do piece of work in 40 days. B can do the same work in 60 days. If both of them work together, in how many days will the work be complete? ఇది మనకు లెక్క. అంటే మనకు ఏ 40 రోజులు పూర్తి చేస్తాడు, బి 60 రోజుల్లో పూర్తి చేస్తాడు అనే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు. దీనికి మనం ఒక షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. ఫస్ట్ ఈ 40కి 60కి ఎల్సిఎం కనుక్కుందాం. కసాలు 40 60 మనకి ఎల్సిఎం వస్తుంది 20 డైరెక్ట్ వస్తుంది కాబట్టి 20 2 జా 23 టోటల్ మల్టిప్లై చేస్తే 2 3 6 6 12 120 ఎల్సిఎం వచ్చేసి 120. అంటే మొత్తం 120 భాగాలు. పని అనేది 120 భాగాలుగా మనం ఫస్ట్ విడగొట్టినాం. మరి ఈ 120 భాగాలలో ఏ ఎన్ని రోజులు చేస్తాడు, బి ఎన్ని రోజులు చేస్తాడో చూద్దాం. ఏ, ఇది బి. ఈ 120 భాగాల పనిని ఏ వచ్చేసి 40 రోజులలో పూర్తి చేస్తాడు, బి వచ్చేసి 60 రోజులలో పూర్తి చేస్తాడు. మరి ఏ 40 రోజులు పూర్తి చేస్తే 120 భాగాలని రోజుకి ఎంత చేసినట్టు 3 భాగాలు చేస్తున్నట్టు. అదే బి రోజుకి 2 భాగాలు చేస్తున్నట్టు. 120 భాగాలు టోటల్ కాబట్టి 60 రోజులు పూర్తి చేస్తాడు కాబట్టి రోజుకు 2 భాగాలు ఉంటుంది, పని కంప్లీట్ చేస్తాడు. మరి వీళ్ళిద్దరు కలిసి చూడండి, ఏ రోజుకి 3 భాగాలు చేస్తే బి 2 భాగాలు చేస్తే ఇద్దరు కలిసి రోజుకి 5 భాగాలు చేస్తారు పని. మరి రోజుకు 5 భాగాలు చేస్తే టోటల్ పని 120 భాగాలు కాబట్టి 120 వేస్తాం. ఈ టోటల్ 120 భాగాలను 5తో భాగిస్తాం. 5 2 5 4 టోటల్ మనకు 24 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం షార్ట్ కట్లో చేసినట్లయితే ఈజీగా మనము ప్రాబ్లమ్ను చేయొచ్చు. ఈ మెథడ్ అనేది అన్ని లెక్కలకు మనము ప్రయోగిస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్కి మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కాబట్టి ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్.